హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. టుడే మన టాపిక్ వచ్చేసి మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి జనరల్ సైన్స్లో 25కి ఎంత మార్క్స్ తెచ్చుకోవాలి? ఎందుకంటే జనరల్ సైన్స్కే లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. అదే జనరల్ అవేర్నెస్కే అయితే చాలా సిలబస్ ఉంటుంది. కాబట్టి దీంట్లో తక్కువ టైంలో, అంటే తక్కువ వెయిటేజీ దేంట్లో ఉన్నాయి, ఎక్కువ వెయిటేజీ దేనికి ఉన్నాయి, అండ్ ఏ టాపిక్ నుంచి చదివితే మనకు సింపుల్గా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఈ డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ స్టార్ట్ టెక్ ఎడ్యుకేషన్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ త్వరగా మీకే రావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లో వెళ్దాం. ఫ్రెండ్స్, దీనికంటే ముందు అసలు మనకు ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది అని తెలుసుకోవాలి. అండ్ టైం డ్యూరేషన్, అంటే ఎగ్జామ్ టైం ఎంత, ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే చాలామంది తెలిసి ఉంటుంది. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటే వాళ్ళ కోసం కాబట్టి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అండి. అండ్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 90 మినిట్స్ అండి. అదే పిహెచ్ వాళ్ళకైతే వాళ్ళకు 30 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం ఏ టాపిక్ నుంచి ఎంత మార్క్స్ అనేది. జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ అండి, మ్యాథ్స్ నుంచి 25 మార్క్స్, రీజనింగ్ నుంచి 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 20 మార్క్స్. ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్ కాబట్టి జనరల్ సైన్స్ మీద కేటాయిస్తాం. దాంట్లో ప్రీవియస్ ఇయర్ జిఎస్లో జనరల్ సైన్స్లో ఏ టాపిక్ నుంచి ఎంత వచ్చాయి అంటే మనం ఒక క్వశ్చన్ పేపర్ నుంచి కాదు, చాలా పేపర్లు, మ్యాక్సిమం పేపర్లు దాన్ని అనాలిసిస్ చేసినాక ఏ పేపర్ నుంచి ఎంత వచ్చాయి అంటే ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ గత ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో ఏ టాపిక్ని అంటే ఫిజిక్స్ నుంచి 9 to 11 మార్క్స్ వచ్చాయండి. అవి కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 or 2 మాత్రమే కొంచెం టఫ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ చూడొచ్చు, 7 to 9 వచ్చాయి, అవి కొంచెం మోడరేట్ ఉన్నాయి. బయాలజీ నుంచి 8 నుంచి 11 వచ్చాయి. అంటే మనం చూడొచ్చు ఇక్కడ బయాలజీ స్కోరింగ్ సబ్జెక్టే ఆల్మోస్ట్ అన్నిటి కూడా ఆల్మోస్ట్ సేమ్ మార్క్సే ఉన్నాయి. 1 or 2 మార్క్స్ కొంచెం తేడా ఉంది. అది కూడా పేపర్ టు పేపర్ వేరీ అవుతుంది. ఎందుకంటే మనకు ప్లెంటీ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. 1 డేలోనే 3 పేపర్స్ ఉంటాయి. అండ్ మన పేపర్స్ అనేది అరౌండ్ 2 months కంటే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది. కాకపోతే మోస్ట్లీ ఈ వెయిటేజ్తోనే వస్తుంది. అందుకే ఇప్పుడు మనకు ఈ వెయిటేజ్ మనకు తెలిస్తే దాన్ని బట్టి మనం ఏ సబ్జెక్ట్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు అనేది మనకు సింపుల్గా తెలుస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్, ఏ టాపిక్ మనకు చాలా సింపుల్గా ఉంటుంది, ఏది కొంచెం టఫ్ ఉంటుంది, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఇప్పుడు. అండ్ ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఇక్కడ చూడొచ్చు మనం అసలు నోటిఫికేషన్లో ఇచ్చింది ఏంటంటే ఇక్కడ చూడొచ్చు. అంటే జనరల్ సైన్స్ ఏ స్టాండర్డ్లో ఉంటుంది, ఇంటర్ బేస్ స్టాండర్డ్ ఉంటుందా, డిగ్రీ స్టాండర్డ్ ఉంటుందా, దేని స్టాండర్డ్ అనేది అతను నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఇచ్చారు. అక్కడ చూడొచ్చు మనం, ద సిలబస్ అండర్ దిస్ షల్ కవర్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద బిలో సబ్జెక్ట్ అండ్ ద లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ అండి. 10th స్టాండర్డ్ ఆఫ్ సిబిఎస్ఈ సిలబస్లో సిబిఎస్ఈ 10th స్టాండర్డ్తో క్వశ్చన్స్ ఉంటాయని ఇచ్చారు. దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ అంటే ఏం లేదండి, అది బయాలజీ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఫిజిక్స్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి వాటిలో ఏ టాపిక్స్ యాక్చువల్గా ఎగ్జామ్లో ఉన్నాయి, దాంట్లో ఏ టాపిక్ చదివితే చాలా సింపుల్గా మనకు వచ్చేస్తుంది అండ్ ఏది టఫ్గా ఉంటుంది దాని గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం మనం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఫిజిక్స్ అనుకున్నాం కదా. ఈ ఫిజిక్స్లో ఏ టాపిక్స్ ఉంటాయంటే ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండి, అండ్ ఫోర్స్ అండ్ లాస్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, గ్రావిటేషన్, ప్రెజర్, సౌండ్, వేవ్, హీట్, ఫ్రిక్షన్, light and reflection, current, electricity, magnetism, effect of electric current, scientific instrument, innovations, important discovery related to physics, source of energy. ఫ్రెండ్స్, ఇన్ని టాపిక్లు ఉన్నాయి. మరి ఎన్ని టాపిక్లు చదవడం ఎలా అని మీరు అనుకుంటారు. ఫ్రెండ్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అంటే అవి అన్ని టాపిక్లో ఇన్నర్లో ఉంటుందండి. ఆల్మోస్ట్ యూనిట్స్
ప్రతి టాపిక్ అంటే అన్ని టాపిక్లో ఉన్న యూనిట్స్ అండ్ వాటి యొక్క డైమెన్షన్స్ అంటే వెలాసిటీకి దాని యూనిట్ ఏంటిది, యాక్సలరేషన్కి యూనిట్ ఏంటిది అని చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్రెజర్కి యూనిట్ ఏంటిది, అలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగే ఉంటుంది ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాలా చాలా సింపుల్ టాపిక్ అండి. అండ్ తక్కువ సమయంలో మనం అసలు దానికి ఎక్కువ సమయం కూడా కేటాయించాల్సిన లేదు. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్ మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఎగ్జామ్లో, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్ వస్తుంది. అదే గ్రూప్ డీలో అయితే 2 to 3 మార్క్స్ వచ్చినా మనం ఎలాంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీనికంటే ఫిజిక్స్లో సింపుల్ చాప్టర్ లేదండి. సో ప్రతి ఒక్కరు యూనిట్ అండ్ డైమెన్షన్ ప్రతి ఒక్కరు చదవాలి. అండ్ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ ఫ్రెండ్స్, ఫోర్స్కి దాంట్లో 3 లాస్ ఉంటాయి. ఫస్ట్ మనకు న్యూటన్స్ లాస్ 3 ఉంటాయి అండ్ మోషన్లో 3 లాస్ ఉంటాయి వెలాసిటీకి. సో ఈ 3 లాస్ ఆ 3 లాస్ చదివితే మనకి సింపుల్గా టాపిక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఇది కూడా చాలా సింపుల్ టాపిక్ ఉంటుందండి. ఒకటే వర్క్కు ఒకటే ఫార్ములాస్ ఉంటాయి, 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, అండ్ పవర్ వర్క్ బై టైం. ఈ చాలా చిన్న సింపుల్ ఫార్ములాస్తోని మనం అన్ని క్వశ్చన్స్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ గ్రావిటేషన్ కొంచెం లెంత్గా ఉంటుంది. కొంచెం లెంత్గా అంటే కొంచెం డీప్గా చదవాల్సిన అవసరం వస్తుంది. అంటే 10th స్టాండర్డ్లో మరి ఇంటర్ స్టాండర్డ్లో ఆ వెలాసిటీకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి, అంత అవసరం లేదు. జస్ట్ 10th స్టాండర్డ్లో చదివితే చాలు మనం. అండ్ ప్రెజర్కి మనం సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి దీని యూనిట్స్ వస్తుంటాయి. కాబట్టి తప్పకుండా ఇది ప్రెజర్స్ యూనిట్స్ తెలుసుకోవాలి. అండ్ ప్రెజర్స్ ఫార్ములా తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ సౌండ్ కొంచెం డీప్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. సౌండ్ అండ్ టాపిక్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. నెక్స్ట్ వేవ్స్ అనేది డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావు, ఇప్పటివరకు అయితే రాలేదు. కాకపోతే టాపిక్లో ఇచ్చారు. మేబీ అతను సమ్ ఫార్ములాస్ కానీ డిఫరెంట్ ఫార్ములాస్ కానీ యూనిట్స్ కానీ ఏదైనా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ హీట్ నుంచి కూడా మోస్ట్లీ ఫార్ములాస్ కానీ అండ్ చిన్న టాపిక్స్ అడుగుతున్నారు. అంటే రేడియేషన్ అంటే ఏంటిది అండ్ దాని యొక్క యూజ్ ఏంటిది, అలాంటి చిన్న అడుగుతారు. కాబట్టి అది పెద్ద మనం ఇది చేయవలసిన అవసరం లేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయవలసిన అవసరం లేదు. ఫ్రిక్షన్ నుంచి అయితే ఇంతవరకు క్వశ్చన్స్ అయితే చూడలేదు, కానీ మేబీ రావచ్చు. అతను టాపిక్ ఇచ్చాడు కాబట్టి రావచ్చు, కానీ ఫ్రిక్షన్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం టఫ్ టాపికే అండి. లైట్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. లైట్కి రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ కొంచెం డీప్గా ఉంటుంది. కొంచెం అంటే ఫస్ట్ టైం చదివే వాళ్ళకి కొంచెం టఫ్ అనిపించవచ్చు, కానీ చాలా సింపుల్ టాపిక్ అండి అది. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది, కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కానీ 1 or 2 మార్క్స్ మాత్రం గ్యారంటీ అండి. మెయిన్ వెయిటేజ్ ఎక్కువ ఉండేదంటే ఇదండి. అండ్ నెక్స్ట్ అండి, కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ. కొంచెం దీంట్లో మోస్ట్లీ రెసిస్టెన్స్ మీద, ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, ప్రాబ్లమాటిక్. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అయితే ఇంతవరకు ఎక్కువ క్వశ్చన్స్ అడగలేదు. కాకపోతే అడిగితే ఎలాంటి క్వశ్చన్ అడిగారంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీద అడిగారండి. దాంట్లో ఉన్న యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చదువుకుంటే మనకు 1 మార్క్స్ కూడా మిస్ కాదండి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఈ రెండింటి టాపిక్లో యూనిట్ అండ్ డైమెన్షన్ చదివితేనే చాలు, ఎక్కువ డీప్గా చదవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ అండి, చాలా సింపుల్ టాపిక్, ఎక్కువ వెయిటేజ్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే 1 or 2 మార్క్స్ అడిగినా మనకు ఎలాంటి ఆశ్చర్యపోవాల్సిన లేదు. 2 కంటే మోర్ ఎక్కువ అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చాలా సింపుల్ టాపిక్ అండి. అంటే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎక్కువ ఉండవండి. ఫిజిక్స్లో ఇన్స్ట్రుమెంట్స్ చాలా లిమిటెడ్ ఉంటాయండి. అరౌండ్ 15 ఇన్స్ట్రుమెంట్ గురించి తెలుసుకుంటే చాలు. అంటే హైగ్రోమీటరు, అల్టిమీటరు, బారోమీటరు, ఇలాంటి చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటాయండి. అవి వాటి యొక్క యూజెస్ తెలుసుకుంటే చాలు మనకు. అండ్ నెక్స్ట్ ఇన్నోవేషన్స్, ఇంపార్టెంట్ డిస్కవరీ, ఇవి కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. ఫిజిక్స్లో దాన్ని ఎవరు డిస్కవర్ చేశారో అవి తెలుసుకుంటే చాలా బెటర్. వాటి గురించి 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది టాపిక్ కూడా చాలా సింపుల్ టాపిక్ అండి, ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీలో కొంచెం టఫ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే పీరియాడిక్ టేబుల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. పీరియాడిక్ టేబుల్ వస్తేనే మీకు కెమిస్ట్రీ వచ్చినట్టు. అండ్ పీరియాడిక్ టేబుల్కి ఎక్కువ టైం కేటాయించాలి. అండ్ పీరియాడిక్ టేబుల్లోనే ఆల్ ది ఎలిమెంట్స్ని మినిమం 2 to 3 times చదవాలి.
ఎందుకంటే వాటి యొక్క అటామిక్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ చాలా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. అండ్ మార్క్స్ అనేది 2 to 3 మార్క్స్ వితిన్ పీరియాడిక్ టేబుల్లోనే వచ్చేస్తుంది. అండ్ పీరియాడిక్ టేబుల్ అర్థమైతేనే మనకు కెమిస్ట్రీ అర్థమవుతుంది కాబట్టి పీరియాడిక్ టేబుల్ మాత్రం మన టిప్లో మీద ఉండాలి. అంటే ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఏ ఎలిమెంట్ ఎలా వస్తుంది అండ్ ప్రతిదీ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి కెమిస్ట్రీలో అంటే ఇక్కడ మ్యాటర్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, ఇవన్నీ బేసిక్స్ అండి. ఫస్ట్ బేసిక్స్ నుంచి చదివితేనే మనకు అర్థమవుతుంది. అంటే బేసిక్ నుంచి 1 or 2 మార్క్స్ వస్తుంది. ఈవెన్ దో మనం అంటే రాకుండా బేసిక్స్ నుంచి కొన్నిసార్లు ఇవ్వను కూడా ఇవ్వడు. కాకపోతే మనకు కెమిస్ట్రీ అర్థం కావాలంటే బేసిక్ చదవాలి. సో ఎవరి విష్ వాళ్ళే అండి, బేసిక్ చదవరా అనేది మీ ఇష్టం అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనం, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా సింపుల్ టాపిక్ అండి. కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్ అంటే కొన్నిసార్లు అతను సపోజ్ ఒక ఈక్వేషన్ వచ్చేసి ఇది ఏ ఈక్వేషన్ అంటే సింపుల్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషనా, డబుల్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషనా, లేకపోతే ఎలాంటి ఈక్వేషన్స్ అని అడిగే ఛాన్స్ ఉంది. సమ్ టైమ్ ఆ ఈక్వేషన్ని ఫిల్ చేయమని ఛాన్స్ ఉంటుంది. సో అలా సింపుల్గానే అడుగుతారు. నెక్స్ట్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మినిమం 3 to 4 మార్క్స్ వస్తాయి. అంటే డైరెక్ట్ పీరియాడిక్ టేబుల్ నుంచి 2 to 3 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ వచ్చిన అవసరం లేదు, ఎందుకంటే ఇది గ్రూప్ డి, ఎన్టీపీసీ కాదు. అండ్ మిగతా ఓవరాల్గా పీరియాడిక్ టేబుల్స్ అంటే ఫండమెంటల్స్, బేసిక్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థియరీస్ ఉంటాయి. సో వాటిని అన్నిటి కలుపుకొని 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు పీరియాడిక్ టేబుల్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ చాలా సింపుల్ ఉంటుందండి. 3 types ఆఫ్ కెమికల్ బాండింగ్స్ ఉంటాయి, వాటిని చదివితే చాలు. అండ్ వాటికి ఎగ్జాంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్, ఇది కూడా ఈ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ యాసిడ్, బేసిక్స్ అండ్ సాల్ట్స్, ఇది కూడా చాలా సింపుల్ అండి, సింపుల్ టాపికే. అండ్ ఫ్రెండ్స్ టెక్స్ట్ సిరీస్ గురించి ఇంకెవరైనా తెలుసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా తెలుసుకోండి, ఎందుకంటే ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం, లాస్ట్ టైం ఇది 14 monthsకి ఈ ఆఫర్ అనేది 14 monthsకి ఉండే, కానీ ప్రజెంట్ ఇది 1 yearకి మాత్రమే, అంటే 2 months తక్కువైంది. సో ఎవరైనా ఇంకా తెలుసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా తీసుకోండి. అండ్ మన రెఫరల్ కోడ్ ఇదండి. ఒకవేళ ఇది 1 year తీసుకోవాలంటే 399 అని ఉంది, కానీ మన రెఫరల్ కోడ్ ఇచ్చేసినట్లయితే మీకు 285కి వస్తుంది. అదే లైఫ్ టైం టెస్ట్ సిరీస్ అయితే 699 ఉంది. మన రెఫరల్ కోడ్ ఇచ్చేసినట్లయితే మీకు 499 వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఓన్లీ గ్రూప్ డీకి ప్రిపేర్ అండ్ ఎన్టీపీసీ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఇది 1 yearly తీసుకోవడం చాలా బెటర్ అండి. అదే ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతాను నేను, ఇంకా 2 to 3 years ప్రిపేర్ అవుతాను అని అనుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా, అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది మిస్ అయినా నేను ఇంకో జాబ్కి ప్రిపేర్ అవుతాను అంటే ఈ చిన్న జాబు సపోజ్ ఇంకా పెద్ద జాబ్ కూడా నేను ప్రిపేర్ అవుతాను అని అనుకునే వాళ్ళకైతే ఇది తీసుకోవడం చాలా బెటర్ అండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ దీంట్లో ఓన్లీ రైల్వే కాదు, దాంట్లో ఉన్న ఎనీ క్వశ్చన్ పేపర్స్ ఎన్ని ఉంటే అన్నీ రాసుకోవచ్చు, డిఫరెంట్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఇంకా తీసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా తీసుకోండి. అండ్ ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్దాం మనం. ఫ్రెండ్స్ ఇక్కడ కెమిస్ట్రీ మనం ఆఫ్లో ఉన్నాం కదా, ఇక్కడ చూడొచ్చు. ఇంకా కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ ఉంటాయంటే ఎలక్ట్రాలిసిస్, ఇది కూడా చాలా సింపుల్గా, అంటే ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు, సమ్ టైమ్ అడగవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి, కార్బన్ అండ్ కాంపౌండ్ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ బేసిక్స్ మీద ఎక్కువ అడుగుతారండి. నెక్స్ట్ ఫ్యూయల్స్ నుంచి కూడా డైరెక్ట్ అడిగే ఛాన్స్ ఉంటుంది, అంటే చిన్న అడిగే ఛాన్స్ ఉంటుంది ఫ్యూయల్స్ నుంచి. మెటలర్జీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే సపోజ్ బ్రాస్ ఏ కాంపౌండ్తో ఉంటుంది, బ్రాంజ్ ఏ కాంపౌండ్ మేడ్ చేస్తారు, అలా డిఫరెంట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వాటి యొక్క పర్సంటేజ్ ఏ మెటల్ ఎక్కువ ఏ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కలిపి 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే వస్తుంది లేకపోతే రాకపోవచ్చు. అండ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్, ఇది కూడా పీరియాడిక్ టేబుల్లోనే ఇన్నర్గా ఉంటుంది, పీరియాడిక్ టేబుల్ ఇన్నర్లోనే మనం చదువుతాము. సో అది పెద్ద టాపిక్ కాదు. అండ్ నెక్స్ట్ కామన్ ఫ్యాక్ట్స్ అండ్ డిస్కవరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డిస్కవరీ అది ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఏదైనా
ఇన్నోవేషన్ అండ్ డిస్కవరీ మాత్రం తప్పకుండా ప్రతి టాపిక్ నుంచి చదువుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, లైఫ్ సైన్స్ అంటే బయాలజీ అండి. దాంట్లో ఏ టాపిక్స్ ఉంటాయి ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం ఉంటుంది, సైటాలజీ ఉంటుంది. ఇవన్నీ బేసిక్స్ అండి. ఇవన్నీ బేసిక్స్ ఎక్కడి నుంచి చూడొచ్చు మనం. బయాలజీ, బాటనీ అనేది ఎక్కువ చదవాలన్నా అంటే మరీ ఎక్కువ డీప్గా చదవాల్సిన అవసరం లేదండి. బాటనీ అయితే అంటే 1 or 2 మార్క్స్ వస్తుంది బాటనీ. ఈవెందో మనం జస్ట్ బేసిక్స్ చదువుకుంటే చాలు. మరీ ఎక్కువ డీప్గా అంటే మనం రీసెర్చ్ చేసినట్టు చదవకూడదు. జస్ట్ అంటే వాటి కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. సపోజ్ ఇది ఫ్రూట్ ఆఫ్ ఏంటిది, కాండమా అని డిఫరెంట్ వాటి నుంచి అది చిన్న కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవి చదువుకుంటే చాలు. మరీ డీప్గా చదవాల్సిన అవసరం లేదు. ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇది 1 or 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ పొల్యూషన్, ఇది టోటల్ కలిపి ఇది అండ్ ప్లాస్టిక్, ఇవి 3 కలిపి 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ జువాలజీ, వెరీ ఇంపార్టెంట్ అండి. జువాలజీలోనే మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తుంటాయి. ఎందుకంటే హ్యూమన్ కూడా జువాలజీలో అంటే ఒక పార్టే, ఎనిమల్లో ఒక పార్టే కాబట్టి దీంట్లోంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడొచ్చు, క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్, యానిమల్ టిష్యూ, హ్యూమన్ బ్లడ్, ఆర్గాన్ సిస్టమ్స్, హ్యూమన్ బ్లడ్ అండ్ ఇది టోటల్ చదవాలండి. దీంట్లో ఒక్క టాపిక్ కూడా మిస్ చేయొద్దు. అండ్ హ్యూమన్ ఐస్, న్యూట్రియంట్, హ్యూమన్ డిసీజెస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎనీ ఎగ్జామ్ అంటే ఓన్లీ గ్రూప్ డి అనే కాదు, మన ఇండియాలో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిసీజెస్ అనేది చాలా అడుగుతారు. అండ్ ప్రజెంట్ మనం కోవిడ్ చూస్తున్నాం కాబట్టి డిసీజెస్ మీద అవగాహన ఉండాలని క్యాండిడేట్కి, దానికి సంబంధించింది తప్పకుండా అడుగుతారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. న్యాచురల్ రిసోర్సెస్ గురించి మీకు తెలిసే ఉంటుంది కాబట్టి సింపుల్గానే ఉంటుంది ఈ క్వశ్చన్స్. అంటే సోలార్ ఎనర్జీని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ అలా డిఫరెంట్ క్వశ్చన్స్, చిన్న విండ్ ఎనర్జీని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే వాటికి యూజ్ అయినా అడగవచ్చు. వాటికి సంబంధించిన చిన్న క్వశ్చన్స్ అడుగుతారు, డీప్గా వెళ్ళరు. అండ్ ఇంకో టాపిక్ అండి విటమిన్స్ అండి. వెరీ ఇంపార్టెంట్ విటమిన్స్ అండి. ప్రతి ఎగ్జామ్లో విటమిన్ గురించి అసలు అడగని ఇదే లేదు, పేపరే లేదు. మన గ్రూప్ డి ఆర్ ఎన్టీపీసీ అయినా చాలా క్వశ్చన్స్ అడిగారండి. విటమిన్స్ యొక్క యూజెస్, ఏ విటమిన్ వల్ల ఏ డిసీజ్ వస్తుంది అండ్ ఎలా క్యూర్ చేయొచ్చు, అది తెలుసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా విటమిన్స్ అనేది ఎవరు మిస్ చేయొద్దు. అండ్ ఇది వేరే టాపిక్తో ఎలాంటి రిలేషన్ లేదు, ఇది డైరెక్ట్ టాపిక్ కాబట్టి మనం వేరే టాపిక్ చదవకపోయినా విటమిన్స్ డైరెక్ట్ చదువుకోవచ్చు. సో తప్పకుండా విటమిన్స్ మాత్రం ప్రతి ఒక్కరు చదవాలి. అండ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసాం మనం ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని వస్తున్నాయి అని ఇప్పుడు చూసాం మనం. అసలు ఈ టోటల్ అంటే ఇప్పుడు మనం 100 మార్క్స్కి ఉంది, దాంట్లో ఏ టాపిక్స్ని ఎంత తెచ్చుకోవాలి, ఎస్పెషలీ మన జనరల్ సైన్స్ నుంచి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మనకు ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు కానీ దాని యొక్క టార్గెట్ ఉండాలి. ఏదైనా సబ్జెక్ట్ చదివేటప్పుడు దానికి టార్గెట్ ఉంటేనే మనం చదువుకోగలం. ఓ టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాన్ని చదివితే మనకు అంటే ఆ టార్గెట్కి రీచ్ అవుతున్నామా లేదా అని మనకు తెలుస్తుంది. కాబట్టి మన పేపర్ టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అండి. దీంట్లో 25 మార్క్స్ మన జనరల్ అవేర్నెస్ అండి. ఫ్రెండ్స్, మన ఎనీ కేటగిరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎనీ కేటగిరీ మనకు గ్రూప్ డిలో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందంటే 70+ తప్పకుండా రావాలండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ అంటే మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదు కాబట్టి 70+ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కేటగిరీ 70+ తెచ్చుకుంటే చాలా మనం మంచి సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎందుకంటే దానికి సంబంధించిన రీజన్స్ మన ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాను నేను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినట్లయితే 100% వచ్చినట్టు కాదండి ఫస్ట్ టైంలో. సో దాని తర్వాత రిప్లేస్మెంట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ దాంట్లో వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి 70+ తెచ్చుకుంటే ఎందుకు బెటర్ అంటే 70+, సపోజ్ ఒక క్యాండిడేట్కి 71, 72 సపోజ్ అంత వచ్చినాయి అనుకో, అతనికి కొంచెం పేపర్ మోడరేట్ ఉన్నా 5 to 6 మినిమం 2 to 10 వరకు మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంటే 70+ కంటే ఎక్కువనే మార్క్స్ వస్తుంటాయి. అండ్ ఈసారి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉన్నా, ఈవెన్ దో మనం కాంపిటీషన్ తక్కువ ఉందని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు ఫ్రెండ్స్.
ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈసారి చాలామంది అనుకుంటున్నారు ఇలా కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం సింపుల్గా కొట్టేయచ్చు అని చాలా నెగ్లిజెన్స్ ఇస్తున్నారు. అంటే చదవట్లేదు, అంటే కాంపిటీషన్ తక్కువ ఉంది మనకి ఎలాగో వచ్చేస్తుంది, అది పనికి రాదండి. మనం కాంపిటీషన్తో సంబంధం లేదు. కాంపిటీషన్ని మనం ఎండ్లో చూద్దాం. వన్స్ ఎగ్జామ్ రాశాక మనం మార్క్స్ వచ్చినాక దాని తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క క్యాండిడేట్ 70+ తెచ్చుకునే విధంగా ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ. సో 70+ దాంట్లో మనం మ్యాథ్స్లో ఎంత తెచ్చుకోవాలంటే రీజనింగ్ అండ్ మ్యాథ్స్లో 55 ఉంటుందండి. చాలామంది 50 తెచ్చుకుంటారు. మ్యాథ్స్ స్టూడెంట్ అయితే, మంచి మ్యాథ్స్ స్టూడెంట్ అయితే అతను 50+ తెచ్చుకుంటాడు. అదే యావరేజ్ స్టూడెంట్ అయితే 45+ తప్పకుండా అండి. దీనికంటే తక్కువ తగ్గితే మనకు అసలు జాబ్ అనేది మిస్ అవుతుంది, జాబ్ అనేది వచ్చే ఛాన్స్ లేదు. టాపర్ స్టూడెంట్ అయితే 50+ తెచ్చుకోవాలి, యావరేజ్ స్టూడెంట్ అయితే 45+ తప్పకుండా అండి. ఎందుకంటే అదే స్కోరింగ్ సబ్జెక్టు. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి గ్రూప్ డికి తేడా దేంట్లో ఉంటుందంటే ఓన్లీ మ్యాథ్స్లో ఉంటుందండి. జిఎస్లో అయితే మనం ఆల్మోస్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్లోనే ఇస్తారు కాబట్టి క్యాండిడేట్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయము. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్ 25 జనరల్ సైన్స్లో అది 25 క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం ఎంత తెచ్చుకోవాలంటే ఫ్రెండ్స్, టాపర్ అయితే మినిమం 22 తెచ్చుకోవాలండి, 22+ తెచ్చుకోవాలి. టాపర్ అయితే ఫస్ట్ చెప్తున్నాను నేను, టాపర్ వాళ్ళకి 22+ తెచ్చుకోవాలి అండి. యావరేజ్ స్టూడెంట్ అయితే 20+ తెచ్చుకున్నప్పుడే మన సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎందుకంటే యావరేజ్ వాళ్ళకి 45 మ్యాథ్స్లో వస్తుంది, మ్యాథ్స్ అండ్ రీజనింగ్. దీంట్లో 20 అంటే ఇక్కడ 65 అయింది. జనరల్ అవేర్నెస్ అనేది అది కొంచెం లెంతీ టాపిక్ అండి. అండ్ దాంట్లో ఏ క్వశ్చన్స్ చేయాలి, ఏ టాపిక్స్ నుంచి వస్తుందో మనకు 100% చెప్పలేము మనం. సో దీంట్లోనే మ్యాక్సిమం క్వశ్చన్స్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఇది 65 వచ్చినాయి. ఇంకా 10 మార్క్స్, మనం 5 to 10 మార్క్స్ అనేది జిఎస్లో, అంటే దీంట్లో 1 or 2 మార్క్స్ అనేది ఇటు అటు అయినా జిఎస్లో 10 మార్క్స్ వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుందండి. 10 to 15 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీంట్లోనే ఎక్కువ మ్యాక్సిమం కవర్ చేయాలి. జనరల్ అవేర్నెస్లో ఎవరికి ఎక్కువ రావండి, 15 కంటే ఎక్కువ 20 మార్క్సే ఉంది కాబట్టి 15 కంటే ఎక్కువ ఎవరికి రావు, చాలా ఫ్యూ మెంబర్స్కే వస్తుంది. అంటే 10+ వస్తుంది చాలామందికి. అంటే మనం 10+ తీసుకున్న 65 అవుతుంది. 65 10 అయితే 75 అవుతుంది. అంటే మనకు 70 దాటుతుంది. కాబట్టి ఆ స్ట్రాటజీతో 20+ ప్రతి ఒక్కరు తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. 1 or 2 అంటే 20+ అంటే 1 or 2 కొంచెం 18, మినిమం అయితే 18 అండి. దీనికంటే తక్కువ వస్తే అతనికి జాబ్ అనేది 100% రాదు. సో ఈ స్ట్రాటజీతో ఇచ్చేయండి. అండ్ ఓన్లీ మన మెయిన్ టాపిక్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం, ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి ఆ టాపిక్స్ని మెయిన్ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ కొన్ని చాలా ఫ్రిక్షన్ అలా చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి, అవి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు, వాటిని ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. అంటే వన్స్ చూస్తే చూడండి, వాటి యొక్క ఫార్ములాస్ జస్ట్ చూస్తే చాలు, మిగతా డీప్గా చదవాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ స్టార్ట్ టెక్ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.